దగ్గరికి వచ్చే చాలా మంది పేషెంట్లు కొంతమందికి చాలా హై షుగర్ వాల్యూ, చాలా హై బీపీతో వస్తుంటారు. సో అవి మన దగ్గరికి వచ్చినాక మనము డయాగ్నోస్ చేసినప్పుడు ఆ వాల్యూస్ అన్ని బయటపడుతూ ఉంటాయి. సో షుగర్ చాలా ఎక్కువ ఉండి బీపీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మేము కొన్ని టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ టాబ్లెట్స్ వాళ్ళు వాడిన తర్వాత కొంతకాలం తర్వాత అంటే 10 రోజులకో 15 రోజులకో మరి రివ్యూకి రమ్మంటాం. ఈ రివ్యూకి వచ్చినప్పుడు వాళ్ళ బీపీ నార్మల్కి వచ్చేస్తుంది, షుగర్ వాల్యూస్ కూడా నార్మల్కి వస్తుంది, వాళ్ళ ఫుడ్ కంట్రోల్ అన్ని తీసుకుంటా ఉంటాయి. సో ఎప్పుడైతే నార్మల్గా వచ్చిందో కామన్ గా నన్ను ఏం క్వశ్చన్ అడుగుతుంటారంటే తగ్గిపోయింది కానీ ఇంకా టాబ్లెట్లు వాడక్కర్లేదు కదా డాక్టర్ గారు అని అంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. బీపీ అని షుగర్ అనేది ఒకసారి మాక్సిమం వాల్యూస్ వచ్చి మీరు ఆల్రెడీ డయాగ్నోజ్ అయిపోయిన తర్వాత బీపీ కానీ షుగర్ కానీ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడుకోవాలి. మీ ఎందుకు తగ్గిందంటే మీరు టాబ్లెట్స్ వాడటం వలన తగ్గింది, అంతేకాని న్యాచురల్ గా తగ్గిపోవటం అనేది షుగర్ అండ్ బీపీ అనేది ఉండదు. వచ్చినాక మీరు రెగ్యులర్ గా వాడుకుంటూ ఉండాలి. కాకపోతే అంటే డోస్ అనేది రెగ్యులర్ గా చెక్ చేయించుకొని డోస్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. థ్యాంక్ యూ.